హాయ్ అండి. ఈరోజు మనం ప్యాంట్ స్టిచ్చింగ్ చూసుకుందాము. ప్యాంట్ స్టిచ్చింగ్ చాలా ఈజీ అండి. ఇప్పుడు మనం ఈ విధంగా కడిగేసుకుని ఉంటాం కదా, ఇలా కడిగేసుకుంటాం కదా. అయితే ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది ఇలా ఉంటుంది కదా, దీన్ని ఇట్లానే విప్పుకోవాలి. చూడండి, నేను ఎట్లయితే విప్పుకున్నానో అలాగే విప్పుకోవాలి. విప్పుకున్న తర్వాత ఇది చాలా ఈజీగా ఉంటుందండి. వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్, లైక్ చేసుకొని చూడండి. వీడియో చాలా ఈజీగా ఉంటుంది, స్టిచ్చింగ్ వీడియో. ఇప్పుడు మనం ఈ చివర నుంచి ఈ చివరనకి కుట్టు వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మాయతోని. పర్ఫెక్ట్ కొలతలు అనేటివి మనం స్టిచ్చింగ్లో తీసుకోకపోయినా పర్లేదండి, కటింగ్లో తీసుకున్నాం కదా. చూడండి, నా కటింగ్ అందులో ఉంటుంది. చూడండి ఒకసారి, ప్రతి దానికి టక్స్ ఉంటాయి. నార్మల్ ప్యాంటే కనుక తీసుకోవాల్సిన ప్రతి కొలత తీసుకోకుండా కూడా మనకు వీడి ప్యాంట్ అనేది క్లియర్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ చివరనైతే కుట్టు వేసుకోవాలి. తర్వాత ఈ కాలి యొక్క ఈ చివరి భాగానికి తీసుకొని మనం కటింగ్లోనే ఇటువైపు ఎక్కువ తీసుకుంటాం. ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకుంటాం. చూడండి, ఇక్కడ టక్స్. ఈ టక్స్ ఇచ్చుకున్న వరకు మనం ఇలా మలుచుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ వస్తుంది క్లాత్. డబుల్ ఫోల్డింగ్ పెట్టుకోండి. ఒకవేళ క్లాత్ కనుక పలుచగా ఉంటే మీరు దీని లోపల పేపర్ తాల్మస్ వేసుకున్నా పర్లేదు. ఇదిగో ఇలా మలవాలి. పేపర్ తాల్మస్ అంటే ఇది వేసి చూపిస్తా మీకు. దీన్ని ఐరన్ చేసుకోండి. నేను ఐరన్ చేస్తలేను, ఇట్లా కుట్టు వేసుకుంటున్నా. ఒక 1/2 ఇంచు కంటే 1/2 ఇంచులో సగం మాయతో దీనిపైన పెట్టేసి ఇలా కుట్టు వేసుకోండి చివరి వరకు. దీన్ని మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ టక్స్ వరకు ఇలా ఒక్కసారి ఫోల్డ్ చేసుకోండి. మరలా దీన్ని మళ్ళీ ఒకసారి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. దీనిపై నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరి నుంచి ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళండి. తర్వాత ఇంకా దీనిపై నుంచి 3-4 లైన్స్ మన పెట్టుకున్న పట్టిని బట్టి 4 పడితే 4, 3 పడితే 3 పెట్టండి. ఎక్కువగా 4 పడతాయి. ఇది కావాలనుకుంటే మీరు ఇవి స్ట్రేట్ లైన్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా ఒక డిజైన్ మాదిరిగా వంకల్లో అయినా వేసుకోవచ్చు. మళ్ళీ ఈ చివరి నుంచి ఒక కుట్టు వేసుకోండి. నేను ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. ఇక్కడ వంకలు తీసుకున్నాను, ఇటు ఏమో స్ట్రైట్ లైన్ వేసుకున్నాను. ఇదే మాదిరిగా ఈ కాలికి కూడా కుట్టుకోండి. ఇప్పుడు నేను ముందుగానే ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నాను. చూడండి, ఇది ఇక్కడికి మనము బెల్ట్ పెట్టుకునేది. ఇలా బెల్ట్ పెట్టుకోనికి మనం రెడీ చేయాలి. అంటే ఇందులో నుంచి మనం దోరి తీస్తాం కదా, బెల్ట్ పట్టి అంటారు కదా, అది ఇలా ఒకసారి ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇక్కడికి ఫోల్డింగ్ చేసి ఫస్ట్ మనం ఇక్కడ ఒక మార్క్ వేసుకుందాం. ఇక్కడ ఒక మార్క్ వేసుకున్నాను టక్స్ దగ్గరికి. ఇక్కడ నుంచి మనము కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోండి దీనిపై నుంచి. ఇలా
సేమ్ ఇదేలాగా ఇటువైపు కూడా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మీరు ఒకసారి ప్యాంట్ యొక్క పొడవు చూసుకోండి. అంటే మనము ఒకవేళ పొడవు కనుక ఎక్కువ ఉంది అనుకుంటే కొంచెం ఫోల్డింగ్ అనేది ఎక్కువగా చేసుకోవచ్చు బెల్ట్ దగ్గర. చూడండి ప్యాంట్ యొక్క పొడవు ఇక్కడికి ఉంది కదా, మనం కింద అయినా సరే పైన అయినా కానీ పట్టి పెట్టుకునేటప్పుడు మనము ఒకసారి పొడవు చూసుకున్నట్లయితే కనుక ఫోల్డింగ్లో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడికండి ఇది ఇక్కడికి మనము ఒక మార్క్ వేసుకొని టక్స్ పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇక్కడికి నేను ఇక్కడికైతే మనం మార్క్ వేసుకున్నాం కదా, ఇక్కడికి ఫోల్డింగ్ వచ్చేలాగా చూసుకొని మనం ఇట్లా మార్క్ ఇట్లా ఇట్లా హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువ సింగిల్ ఫోల్డింగ్. అవసరం అనుకుంటే మీరు దీన్ని మీకే ఒక కుట్టేసుకోండి. నేను డైరెక్ట్ వేసేస్తాను. ఒకవేళ మీకు క్రాస్ పోతుంది అనుకుంటే వేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇక్కడ కొంచెం రఫ్ వేసుకొని ఇందులో నుంచి మీరు కావాలనుకుంటే ఎలాస్టిక్ వేసుకోవచ్చు, లేదంటే దోరి పెట్టుకోవచ్చు. ఇలా మీరు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఎప్పుడు ఒకే లెవెల్లో ఈ పట్టి పెట్టుకుంటూ వెళ్ళండి. ఈ స్టిచ్చింగ్ అనేది చూడండి, ఇక్కడ మనము అప్పుడు ఫస్ట్లో మనం ఇక్కడ జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ జాయింట్ కూడా మిడిల్లోకి వచ్చింది చూడండి. ఇలా మిడిల్లోకి వచ్చేలాగా మీరు స్టిచ్ చేసుకోండి. ఒకసారి సరిగా గమనించండి. ఈ రెండు కూడా ఒకటే ప్లేస్లో వచ్చాయి కదా. మళ్ళీ ప్యాంట్ యొక్క పొడవు కనుక చూసుకున్నట్లయితే చూడండి, ఈ రెండు కూడా ఒకటే ప్లేస్లో ఉన్నాయి కదా. అలాగే చూడండి ఇక్కడ కాలు దగ్గర కూడా ఈ రెండు కూడా ఒకటే ప్లేస్లో ఉన్నాయి. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి అయితే మనము కుట్టు వేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ చివరనకు ఒక కుట్టు వేసుకోండి. 2 కుట్లు వేసుకోండి, స్టిప్గా కూడా ఉంటుంది. ఇవి రెండు కూడా ఒకటే ప్లేస్లో రావాలి. ఇలా ఇవి షేప్ అనేది ఒకటే షేప్లో వచ్చే, మనం కటింగ్ ఒకటేసారి వేసుకుంటాం కనుక ఒకేలాగా వస్తుంది. కానీ మీరు స్టిచ్చింగ్లో కూడా పొరపాటు వేయకుండా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కాలి యొక్క 2 చివరలను ఇలా పట్టుకొని మీ ఈ కొలత బ్లౌజ్ యొక్క కాలి లూజ్ ఎంత ఉందనేది చూసుకోవాలి. ఇలా ఒకసారి చూసుకోండి. ఇంకొంచెం ఇట్లా చూసుకొనేసి ఈ లూజ్ అయితే ఎంత ఉందో అంత చూసుకొని ఇక్కడ కాలి యొక్క చివరలను లూజ్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అంతా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి. మనము ఫిట్టింగ్ చేస్తూ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ మధ్యలో ఈ 2 కుట్లు కూడా ఇది 2 ఒకటే ప్లేస్లో కలవాలి. చూడండి, ఇది 2 ఒకటే ప్లేస్లో నా దగ్గర కలిసినాయి. ఇప్పుడు మనము ఈ కుట్టు పైననే నీడిల్ని ఉంచి క్లాత్ను మళ్ళీ మీకు అనుగుణంగా అనుకోండి, లేదంటే అక్కడ ముడతలు వస్తాయి. ముడతలు రాకుండా మనకు ఆ 2 ఒకటే ప్లేస్లో కలిసినాయంటే మన ప్యాంట్ పర్ఫెక్ట్ అనేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీ వైపు స్టిచ్ చేసుకోండి. ఇదే మాదిరిగా మళ్ళీ ఈ కాలికి కూడా లూజ్ చూసుకొని, ఇదే కాలు చూసుకోండి, పర్లేదు, లూజ్ చూసుకొని ఫిట్టింగ్ చేసుకోండి. మళ్ళీ ఇంతకుముందు లాగానే ఇంకొక కుట్టు కూడా వేసుకోండి. ఓకే, మళ్ళీ ఇప్పుడు మనం దోరి పెట్టుకున్నామంటే మన ప్యాంట్ ఫిట్టింగ్ అనేది అయిపోయింది. చూడండి, ప్యాంట్ పర్ఫెక్ట్గా వచ్చింది.
ఇలా వచ్చిందంటే మనకు పాయింట్ పర్ఫెక్ట్ అనేసి అర్థం చేసుకోవాలి. ఓకే, బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.